అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే బీరకాయ పప్పు ఇంకా మామిడికాయ వేసి పప్పు అయితే చేశాను. ముందుగా అయితే బీరకాయ ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయలు ముక్కలు మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కందిపప్పు క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని పప్పులోని ఉల్లిపాయ ముక్కలు మామిడికాయ ముక్కలు బీరకాయ ముక్కలు వేసేసుకొని ఇందులోనే చిటికెడు పసుపు, సరిపడా కారం, పచ్చిమిర్చి వేయకోకుండా కారం టేస్ట్కి సరిపడా కారం అయితే వేసేసుకొని గ్లాసు వాటర్ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. కుక్కర్కి 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇందులోనే సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు అయితే తాలింపు పెట్టేసుకోవడమే. అంతేనండి, బీరకాయ మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.